గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భారతరత్న పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఎలా ఎదిగారు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి పుట్టుకతో కాదు చేతల వల్ల గొప్పవాడవుతాడు అన్నారు కౌటిల్యుడు. ఈయన చెప్పిన మాట అక్షరాల నిజమనిపిస్తుంది పాములపర్తి వెంకట నరసింహారావు విషయంలో. ప్రధానిగా ఆయన చేసిన కృషి నిరుపమానం. నవభారత భాగ్యరేఖను ఊర్ధ్వముఖ బాట పట్టించిన ఆర్థిక సంస్కరణల పితామహుడు. దేశం దాదాపు దివాలా తీసే పరిస్థితుల్లో 9వ ప్రధానిగా సాహసోపేతంగా ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈనాడు భారత్ను ఆర్థికంగా నిలబడేలా చేశాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. దేశానికి ఆర్థికానికి జవసత్వాలు నింపిన తెలుగు బిడ్డ పివి. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఆయన ఎంపికవడం మనందరికీ గర్వకారణం. నెహ్రూ కుటుంబానికి పివి అత్యంత సన్నిహితుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర హోం విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు. అప్పటికే 8 లోక్సభ ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. 1991 ఎన్నికల్లో నిలబడలేదు. రాజీవ్ గాంధీ హత్య తరువాత అనూహ్యంగా ఆయన తెరపైకి వచ్చారు. వివాదరహితుడు, అందరికీ ఆమోదయోగ్యుడు కావడంతో ప్రధాని పదవి ఆయన్ను వరించింది. 1991 జూన్ 21న ఆయన బాధ్యతలు స్వీకరించారు. దేశ ఆర్థిక పరిస్థితి నాడు ఘోరంగా ఉండేది. మన విదేశీ మారకద్రవ్యం నిల్వలు కేవలం $1 బిలియన్ కంటే తక్కువ. కొన్ని వారాల దిగుమతుల చెల్లింపులకు సరిపోతాయి. విదేశీ అప్పు కొండలా పేరుకుపోయింది. దీనికి తోడు ద్రవ్యోల్బణం. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశం దివాలా ముప్పు అంచున వేలాడుతోంది. దీంతో బాధ్యతలు చేపట్టిన వెంటనే పివి ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టారు. ఆయన తొలుత ఆర్బీఐ మాజీ గవర్నర్ ఐజీ పటేల్కు ఆర్థిక పగ్గాలు ఇవ్వాలని భావించారు. కానీ ఆయన సుముఖంగా లేకపోవడంతో మన్మోహన్ సింగ్కు బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తే. 1991 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మూసేసి ఉండేది. ఎగుమతులు తక్కువ, విదేశీ మారకద్రవ్య నిల్వలు చాలా స్వల్పం. వీటిని పెంచేందుకు తక్షణమే 2 చర్యలు చేపట్టారు. వీటిలో ఒకటి రూపాయి విలువ తగ్గించడం. ఒకేసారి భారీగా విలువలో కోత విధిస్తే ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుందని 2 దఫాలుగా ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. 1991 జూలై 1వ తేదీన దేశ చరిత్రలో తొలిసారి రూపాయి విలువను 9% తగ్గించారు. ఆ షాక్ నుంచి కోలుకుంటుండగా 2 రోజుల తర్వాత మరో 11% విలువను కుదించారు. ఎగుమతులు చౌకగా మారి అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకొని నిలదొక్కునే పరిస్థితి కల్పించింది. అదే ఏడాది జూలై 4, 18 తేదీల మధ్య రిజర్వ్ బ్యాంకులో ఉన్న బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద తాకట్టు పెట్టి $400 మిలియన్ రుణం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకువచ్చారు. దేశీయంగా పరిశ్రమలు వేగంగా పుట్టుకువచ్చేలా కీలకమైన యంత్రాలు, పరికరాలు, ముడిసరుకుల దిగుమతులకు లైసెన్స్ విధానాలలో పివి సర్కార్ మార్పులు తెచ్చింది. ఫలితంగా ఉత్పత్తి రంగానికి ఊతం లభించింది. అదే సమయంలో అనవసరమైన వస్తువుల దిగుమతులను నిరుత్సాహపరిచేలా నిర్ణయాలు తీసుకున్నారు. ట్రేడబుల్ ఎగ్జిమ్ స్క్రిప్ట్లను కేటాయించడం మొదలుపెట్టారు. ప్రైవేటు కంపెనీలు తమకు అవసరమైనవి దిగుమతి చేసుకునేలా స్వేచ్ఛ ఇచ్చారు. 1991 బడ్జెట్కు సరిగ్గా ముందు కొత్త పారిశ్రామిక విధానాన్ని పివి ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకు పరిశ్రమలకు, పెట్టుబడులకు ఇబ్బందిగా మారిన లైసెన్స్ విధానం నుంచి ఆర్థిక వ్యవస్థను దూరంగా తీసుకెళ్లింది. దీని కింద మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్లో మార్పులు తీసుకువచ్చారు. వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ, విలీనం, కలయికలను సులభతరం చేశారు. జాతీయ భద్రతకు సంబంధించిన వాటిల్లో మినహా చాలా రంగాలలో ప్రభుత్వ సంస్థల ఏకఛత్రాధిపత్యాన్ని తొలగించారు.
వీటిలో 51% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్ అనుమతుల ద్వారా విధానంలోకి తీసుకువచ్చారు. 18 పరిశ్రమలు మినహా మిగిలిన వాటికి పెట్టుబడితో సంబంధం లేకుండా లైసెన్సుల అవసరాన్ని తొలగించారు. వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులకు స్వేచ్ఛనిచ్చారు. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించడం ద్వారా బ్యాంకింగ్ రంగంలో పోటీకి అవకాశం కల్పించారు. 1992లో సెబీ యాక్ట్ ప్రవేశపెట్టారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజిని కంప్యూటర్ ఆధారిత ట్రేడింగ్ వ్యవస్థగా రూపొందించారు. వ్యవసాయ రంగంలో కూడా సంస్కరణలు చేపట్టి ఆహార ధాన్యాల రవాణాపై ఆంక్షలు ఎత్తేశారు. 1991 జూలై 24న ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పటికే గత కొన్ని వారాలుగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు ఇది కొనసాగింపు. దీనిలో కొన్ని చేదు గుళికలను మన ఆర్థిక వ్యవస్థ చేత తినిపించారు. కార్పొరేట్ పన్నును మరో 5 పాయింట్లు పెంచి 45% చేర్చారు. బ్యాంక్ డిపాజిట్లు వంటి ఆర్థిక లావాదేవీలలో మూలం వద్దే పన్ను విధించేలా టీడీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్యాస్ సిలిండర్లు, ఎరువులు, పెట్రోల్, కిరోసిన్ ధరల పెంపుతో పాటు పంచదార పైన రాయితీని తొలగించారు. సబ్సిడీలను తగ్గించి ద్రవ్యలోటును కుదించాలన్నది అప్పటి ప్రభుత్వ వ్యూహం. అప్పటి వరకు లెక్కల్లో చూపించని సొమ్మును ప్రకటించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. కేసులు, వడ్డీలు, అపరాధ రుసుముల నుంచి మినహాయించారు. దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు దిగుమతి పన్నులను గణనీయంగా తగ్గించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని మలుపు తిప్పిన పివి ఆర్థిక శాస్త్రంలో పెద్దగా నిపుణులు కాదు. కానీ యంత్రాంగానికి స్వేచ్ఛనిచ్చి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారు. ఇక 16 భాషలు పుక్కిట పట్టిన పివి సంజీవరెడ్డి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా అనంతపురంలో 6 బయలు జైలు నెలకొల్పడం, అనంతర కాలంలో ఆరోగ్య మంత్రిగా ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీసుపై వేటు, దేవాదాయ శాఖ మంత్రిగా కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం, విద్యామంత్రిగా ఆదర్శ పబ్లిక్ పాఠశాలలకు శ్రీకారం చుట్టడం, ముఖ్యమంత్రిగా భూపరిమితి చట్టం ప్రవేశపెట్టి తన 100 ఎకరాల భూముల్ని దారాదత్తం చేయడం వంటివన్నీ పాములపర్తి వారి సంస్కరణల్లో కొన్ని. కశ్మీర్, పంజాబుల్లో ఎన్నికల నిర్వహణ ద్వారా ఉగ్రవాదానికి చెక్ పెట్టగలిగిన చాణక్యం, ఇండియాను అణుశక్తి సంపన్న రాజ్యంగా తీర్చిదిద్దడానికి సకలం సిద్ధం చేసిన తెగువ, ఇజ్రాయెల్తో ఇండియా రక్షణ బాంధవ్యం కుదుర్చుకున్నా తమకు అభ్యంతరం లేదని అరాఫత్తోనే ప్రకటన చేయించగల దౌత్య ధురీణత, లుకీస్ట్ విధానం ద్వారా తూర్పు వాకిలి తెరిచిన చతురత, పివి అసమాన రాజనీతిజ్ఞతకు తిరుగులేని నిదర్శనాలు. ఈరోజు మనం ఆర్థిక సంస్కరణల పితామహునిగా పివి నరసింహారావు గారు దేశాన్ని సంస్కరణ బాటలో ఎలా నడిపించారో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.